రేవంత్ సర్కారుపై అన్నదాతలు తిరగబడ్డారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పాత బస్టాండ్ వద్ద మొక్కజొన్న రైతులు ఆందోళన చేపట్టారు. కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని రోడ్డుపై బైఠాయించి మహాధర్నాలు నిర్వహించారు. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని నిలదీస్తూ నినాదాలు చేస్తూ రాస్తారోకో చేశారు. జిల్లాలోని 4 మండలాల రైతులు ధర్నాలో పాల్గొన్నారు. ధర్నాతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరస్పాండెంట్ జైత్యాల నుంచి సందీప్రావు సిద్ధంగా ఉన్నారు. సందీప్రావు, చెప్పండి, మొత్తానికి ఏదైతే ఇక ధర్నా చేశారు, పెద్ద ఎత్తున ధర్నాలో పాల్గొన్న రైతులకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి అంశం, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అయితే మెట్పల్లిలో మొక్కజొన్న రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఏదైతే మొక్కజొన్నకు సంబంధించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మా కరస్పాండెంట్ సందీప్రావు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సందీప్రావు, చెప్పండి, పెద్ద ఎత్తున మొక్కజొన్న రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నట్టు తెలుస్తుంది. మొక్కజొన్న కొనుగోలుకు సంబంధించి ఎందుకు ఇంత నిర్లక్ష్యం వ్యవహరిస్తుందనుకోవాలి కాంగ్రెస్ సర్కారు? రైట్, జగిత్యాల జిల్లా వ్యాప్తంగా మొత్తం 31,000 ఎకరాలకు పైగా మొక్కజొన్న సాగు చేశారు. వరి తర్వాత మొక్కజొన్న అధికంగా పండిస్తారు. ఇందులో మెట్పల్లి, కొరట్లతో పాటు రాయకల్లు ఈ ప్రాంతాలు కూడా ప్రధానంగా ఉన్నాయి. కతలాపూర్ మండల్ అలాగే కొరట్ల కాన్స్టిట్యూన్స్ లో ప్రధానంగా మొక్కజొన్న పంటనైతే పండిస్తారు. ఈ క్రమంలో అయితే రైతులకు సంబంధించి ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రం ప్రారంభం కాలేదు. అయితే ప్రారంభించినటువంటి ఎక్కడ లేకపోగా ఒక్కొక్క చోట 1700 మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. అయితే ఎంఎస్పీ అంటే మినిమం ప్రైస్ 2100 రూపాయలు ఉంటుండగా 1700 నుంచి 1500 లోపే ఉంటుంది. దీంతో రైతులైతే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒక్కసారి మొక్కజొన్న పంట చేతికొచ్చిన సందర్భంలో దాన్ని ఒక దశలో దాన్ని కాపాడేందుకు ఒక దశ అయితే, అది పంట చేతికొచ్చిన తర్వాత దాన్ని కాపాడేందుకు అయితే రైతులు నానా అవస్థలు పడాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఇవాళ రైతులైతే రోడెక్కారు. ఇప్పటికే అనేక సార్లు మార్కెట్ ద్వారా రైతులు కొనుగోలు చేయాలి, మార్కెట్ ద్వారా కొనుగోలు చేసి తక్షణమే మద్దతు ధర కల్పించాలంటూ ఇప్పటికే అనేక సార్లు ఇటు ప్రభుత్వానికి అలాగే అధికారులకు ప్రజావాణిలో కూడా అనేక సార్లు ఫిర్యాదు చేశారు. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి చర్యలు కూడా రాలేవు. ఈ నేపథ్యంలో ఇవాళ మెట్పల్లి ప్రధాన ప్రాంతంలో పాత బస్టాండ్ వద్ద రైతంతా కూడా ఎక్కారు. ఇప్పుడు కూడా నిజామాబాద్ జగిత్యాల్ హైవే రోడ్ మొత్తం కూడా దిగ్బంధించారు. ఇంకా కూడా ధర్నా కొనసాగుతుంది. ఎందుకంటే తమకు పూర్తిగా న్యాయం చేయాలి, అలాగే కనీస మద్దతు ధరతో పాటు తక్షణమే మార్కెట్ ద్వారా ఈ మొక్కజొన్న కొనుగోలును తక్షణమే కొనుగోలు చేయాలి. గతంలో కూడా తమకు అనేకంగా ఇవ్వడం జరిగింది. అది కూడా పంట గతంలో ఇవ్వాల్సినటువంటి బోనస్ కూడా తమకు ఇమీడియట్ గా ఇవ్వాలని చెప్పి రైతైతే కోరుతున్నారు. మొత్తానికి మిట్పల్లి పాత బస్టాండ్ వద్ద రైతుల ధర్నా అయితే కొనసాగుతోంది. ఇంకా కూడా చేస్తూనే ఉన్నారు. తక్షణమే ప్రభుత్వం దిగొచ్చి తమకు న్యాయం చేయాలనేటువంటిది వారి ప్రధాన డిమాండ్ తో పాటు ఇప్పటి వరకు అంటే ఇప్పుడు 1700 రూపాయలు మాత్రమే కొనుగోలు సాగుతోంది. అసలు ధర 2100కు పైన ఉండగా కేవలం 15 నుంచి 1700 మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలి. ఇంత అంటే ఇటు ఆవులు కావచ్చు, ఇతర చెప్పినటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ సందీప్ రావు.